హాయ్ నేను సతీష్. ఈ ప్రభావతి 2.0 ఈ కోడిపెట్ట వచ్చిందంటే మామూలు కోడిపెట్ట కాదు ఇది. నిజంగా కోడి పందాలు ఎలా ఎంత పౌరుషంగా తలపడతాయో, మరి కోడిని చూసాక ఆ ఇన్స్పిరేషన్ వస్తుందేమో కానీ కంటెస్టెంట్స్‌కి ప్రతి సీజన్‌లో ఏ లాంగ్వేజ్ అయినా సరే ఈ టాస్క్ వచ్చిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతారు కంటెస్టెంట్స్. ఎంత 100%కి 100% పెట్టేస్తారో, ఆ కంటెస్టెంట్ బాగా ఆడలేదు, ఈ కంటెస్టెంట్ బాగా ఆడలేదు అనే ఫీలింగే ఉండదు. ఎవరి లెవెల్ బెస్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఎఫర్ట్స్ అన్నీ పెడతారు. అసలు దెబ్బలు తగిలించుకుంటున్నారా? ఎక్కడ తగిలితేనే ఏమి వెనక ముందో చూసుకోకుండా ఆడే టాస్క్ ఇది. అందుకే ఇది ఏ సీజన్‌లో ఇచ్చినా, ఏ లాంగ్వేజ్‌లో పెట్టినా ఎప్పుడు కూడా సూపర్ డూపర్ హిట్ టాస్క్ ఇది. ఈ ప్రభావతి కోడిగుడ్లు టాస్కు. మరి ఎక్కువ గుడ్లు ఎవరు సేకరిస్తే వాళ్ళకి బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పారు. అయితే నేను మార్నింగే ఒక వీడియోలో చెప్పా. ఈరోజు టాస్క్ ఎట్లా ఉండబోతుంది? ఎన్ని గొడవలైతే ఎంతమందికి దెబ్బలు తగులుతాయని. అసలు గొడవలు జరిగినా, దెబ్బలు తగిలినా కింద మీద చూడకుండా ఆడతారు. 100% ఇది పెడతారు. ఈ టాస్క్ నేచరే అంత. ఇప్పుడు ఇదేంటి ఆ కోడి పెట్టినాడు. అది చిన్న హోల్ నుంచి ఒక్కొక్క గుడ్డు పడుతది. ఎప్పుడు పడతదో తెలీదు. ఓపికతో ఉండాలి. ఒక పక్కేమో ఈ టాస్కుల్లో ఎఫర్ట్స్ అన్నీ పెట్టుకుంటూ అవతల రేషన్ కోసం తెచ్చుకోవడంతో కొందరికి మంచిగా చికెను, మటను ఇలాంటివన్నీ హైజీనిక్ అన్నట్టు వాళ్ళకిచ్చి మిగతా వాళ్ళకేమో వెజ్ మాత్రమే పెట్టి ఈ నేపథ్యంలో అదొకటి మండుతా ఉంటది. దానికొచ్చి పోనీ పర్టిక్యులర్‌గా ఈ టైంలో అని కాదు. అది కోత పెట్టేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, తెచ్చుకోవాలి, ఏరుకోవాలి, తెచ్చిన మళ్ళీ భద్రంగా దాచుకోవాలి బుట్టల్లో. ఇంత కష్టపడి అక్కడ పెనుగులాడ ఆ చిన్న సందులాగుంటే అందులోకి చేయి పెట్టి లాగేటప్పుడు రక్కుకోవడం, గీక్కోవడం, లాక్కోవడం, పీక్కోవడం ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోద్ది. మరి ఇక్కడ కండబలం ఉన్నవారు కండబలం ప్రదర్శిస్తే, నోటి బలం ఉండేవారు నోరైతే ప్రదర్శిస్తారు. గట్టిగా అరిచి వాయిస్తే గట్టిగా ఇది గొడవలైతే నువ్వెంత రూడ్‌గా బిహేవ్ చేస్తావు, నువ్వు లాగేసావు, పీకేసావు. అయితే ఇది ఫిజికల్ టాస్క్ ఖచ్చితంగా ఫిజికల్ అయితది. వీళ్ళు, వాళ్ళు అనే కాదు. పైగా ఇప్పుడు మనం చూసుకుంటే ప్రోమో ప్రకారం చూసుకున్నా సరే, పృథ్వీ నిన్న డిస్‌క్వాలిఫై అయ్యాడు ఈ ఫిజికల్ అయిన దానికే. సో, ఇక్కడ టాస్కే అది. పోనీ అక్కడంటే బిగ్ బాస్ కూడా చెప్పాడు ఫిజికల్ అవ్వకూడదు, నెట్టుకోకూడదు, ఒకరినొకరు పట్టుకోకూడదు రెండో రౌండ్‌లో కూడా చెప్పాడు. సో, అక్కడ ఉంది. బట్ ఇక్కడ అది సీన్ లేదు. ఈ టాస్కే అలాంటిది మరి. వెళ్ళాలి, తెచ్చుకోవాలి. తెచ్చిన తర్వాత మళ్ళీ ఎవరి బుట్టాలకి పెట్టారు. ఫోటోలు పెట్టి బుట్ట పెట్టారు. ఆ బుట్టలో దాచుకోవాలి. అక్కడ బిగ్ బాస్ మళ్ళీ ఖచ్చితంగా పెడతాడు. ఆ బుట్టల్లోనే ఉంచాలి. మళ్ళీ ఇంట్లో అక్కడ ఇక్కడ పెట్టకూడదని. మరి ఆ బట్టల్లో పెట్టుకొని, తెచ్చుకొని, ఆ బుట్టల్లో దాచుకొని, గడ్డిలో దాచుకొని, కింద మీద పడతాను. అది కాకపోతే ఖచ్చితంగా ఫిజికల్ అవుతూనే ఉంటది. అయితే గమనిస్తే ఎంతవరకు ఫిజికల్ టాస్కుల్లో డల్‌గా ఉంటాం, పెద్దగా ఆడము అని చెప్పిన సోనియా, విష్ణుప్రియ లాంటి వాళ్ళు కూడా ఫుల్ దూకుడుగా ఆడుతా ఉన్నారు. ఆ బుట్టల మీద పడిపోయి ప్రొటెక్ట్ చేసుకుంటూ, ఓ పక్క ఫిజికల్‌గా కష్టపడుతూ, ఓ పక్క వాయిస్ రైజ్ చేస్తూ, తమ పాయింట్లు చెబుతూ ఆడతాం, దాచుకుంటాం అని లెక్క అయితే ఉన్నారు. అలాగే నిఖిల్ టీమ్‌లోనే నిఖిల్, పృథ్వీ మేల్ ఉంటే నలుగురు ఫీమేల్ ఉన్నారు కదా! విష్ణుప్రియ, సీత, నయనిక, సోనియా. ఈ నలుగురు ఫీమేల్ అనేసి మొన్న వాళ్ళు అనుకున్నారు. కామెడీ చేసుకున్నారు, జోకులు వేసుకున్నారు. అలాగే అంచనాలన్నీ తారుమారైపోతాయి ఈ టాస్క్‌లో. ఎగ్జాక్ట్‌గా ఈ టాస్క్ టీమ్స్ అన్నీ ఇలా క్లాన్ ఇటు అటు ఆరుగురు అయ్యేటప్పుడు నేను ఏదైతే చెప్పానో, ప్రతిరోజు టాస్క్‌లో పెర్ఫార్మెన్స్ చూస్తే అట్లాగే ఉంది. అమ్మాయిలని తక్కువ అంచనా వేయడానికి వేయలేదు. ఎందుకంటే లాస్ట్ వీకే చూసాం మనం. 6గురు క్లాన్ సభ్యులు, 5గురు క్లాన్ సభ్యుల కంటే కేవలం ఇద్దరే ఉన్న నిఖిల్ అండ్ ఆయన పేరేంటి మణికంఠ. వీళ్ళిద్దరూ అద్భుతమైన పెర్ఫార్మ్ చేసేసి 2,45,000 సంపాదించారు ప్రైజ్ మనీ. అన్ని టాస్కుల్లో కూడా బెస్ట్ ఇచ్చి ఆడుకుంటూ గెలుచుకుంటూ పోయారు. సో, ఇప్పుడేంటి 7గురు ఒక టీమ్‌లో, 6గురు ఒక టీమ్‌లో వచ్చారు. శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయిన తర్వాత 6 ఉంటారు. ఆ 6గురిలో నిఖిల్ టీమ్‌లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు గనుక విష్ణు, సీత, నయనిక అండ్ సోనియా. అటువైపు అభయ్ టీమ్‌లో ఏమో నబీల్, అభయ్, ఆదిత్య, మణికంఠ నలుగురు అబ్బాయిలు ఉన్నారు గనుక సో, మేల్ డామినేషన్ ఉంటుందేమో అని అనుకుంటారు. కానీ అట్లా ఉండదు. ఎందుకంటే ఇక్కడ 100% పెట్టే టాస్క్‌లొస్తాయి. నెక్స్ట్ మేలు, ఫీమేల్ డామినేషన్ అని కాకుండా ఈక్వలే ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉంటది. టఫ్ ఫైట్ అయితే ఉంటుందని చెప్పా. ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. అట్లాగే అభయ్ కూడా ఏమనుకున్నాడంటే అప్పటికే నయనికని ఎందుకు తీసుకోలేదని ఎవరో యష్మియా ప్రేరణ ఎవరో అడుగుతారు. అడిగేటప్పుడు అంటాడు, ఎందుకు నాకు అప్పటికే ముగ్గురున్నారు మేల్ కంటెస్టెంట్స్ ఫీమేల్. ఇంకా తెచ్చుకొని ఏం చేయాలి? యష్మి అందుకే నేను చూజ్ చేసుకున్నా. ఎందుకంటే వాయిస్ కూడా ఉండాలి కదా! పాయింట్లు కూడా ఉండాలి. అటు సోనియా ఉంది కనుక ఇటు వాయిస్ రేజ్ చేయడానికి ఒక ఫీమేల్ టు ఫీమేల్ గట్టిగా ఉంటుందని లెక్క ఈ అమ్మాయిని తీసుకున్న. ఫిజికల్ స్ట్రెంత్ నాకు నా క్లాన్‌కి ఆల్రెడీ మంచిగా ఉంది, నిండుగా ఉంది, ఫుల్ కండబలం ఉందని లెక్క ఆయన అలా అంచనా వేసుకున్నాడు. అలాగే ఇంకోటేంటి ఈ ప్రేరణ కూడా అంటుంది. ఏముంది అటువైపు అంతా లేడీసే ఉన్నారు గనుక ఎక్కువ గాసిప్స్ ముచ్చట్లన్నీ పెట్టుకుంటారు. కిట్టి పార్టీలు చేసుకుంటారు. మనమే అన్నీ ఆడేయవచ్చు, మనమే గెలిచేయవచ్చు అని ఆవిడ అనుకుంది. కానీ ఈరోజు చూస్తే అమ్మాయి లేదు, అబ్బాయి లేదు. రండి తేల్చుకుందాం తాడో పేడైనట్టు దూకుడైతే పడుతూ ఉన్నారు. పృథ్వీ కాలు పట్టుకుని ఆదిత్య లాగిస్తే ఏంటి మెడ పట్టుకుని ఇలా తిప్పేస్తావా, ఇరిచేస్తావా వాళ్ళకి ఆయన అన్నాడు. మరి నన్ను ఇద్దరు పట్టుకున్నారు, నన్ను పట్టుకున్నారు ఆయన అంటాడు. అలాగే సోనియా వాళ్ళందరూ ఆ బుట్ట మీద పడిపోయి ఉంటుంటే మణికంటుంటే ఆయన పట్టుకుని పృథ్వీ లాగేయడం. ఎందుకంటే పృథ్వీ నిన్న డిస్క్వాలిఫై చేశారు కనుక ఆ కసితో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి సపోర్ట్‌గా ఆయన టీం కూడా ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. మరి వీళ్ళకి తగిలింది, వాళ్ళకి తగిలింది, వీళ్ళ తప్పు, వాళ్ళ తప్పున కదా టాస్క్ నేచర్ అంత అయితే గట్టిగా అయితే. అయితే ఒక దశలో నెక్స్ట్ లెవెల్‌కి కూడా వెళ్ళిపోతారు ఇంకా.
ఇక్కడ వీళ్ళు కూడా అంటున్నారు కదా, విష్ణు, నయనిక, సోనియా వల్ల మరి నవీన్ కూడా మమ్మల్ని లేపాడు అనేసి. మరి అలాంటప్పుడు మీరు మా దగ్గరికే రావద్దని పృథ్వీ అరుస్తూ ఉన్నాడు. యష్మి కూడా ఏమంటది, మరి ఇలాంటప్పుడు ఇలాంటి టాస్క్ పెట్టద్దని చెప్పండి బిగ్ బాస్కి. ఏమో నేను అమ్మాయి కదా, నాకు తగులుతున్నాయి కదా, నేనేమన్నా గోల చేశానా? ఆడండి, టాస్క్ నేచర్ ఇది. ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి చూస్తే ఇక్కడికి ఆడడానికి వచ్చాం, ఆడదాం తాడోపేడి తేల్చుకుందాం అన్నట్టు ఉంది. సో ఇలాంటి టాస్కులు వచ్చేటప్పుడు ఆ నేచర్ మరింత బయటపడి టాస్కులు అయితే మంచి రసవత్రంగా సాగితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. సో మంచి టాస్క్ ఇది, సూపర్ హిట్ అయ్యే టాస్క్. అయితే ఈ ఫిజికల్ మరీ ఒక లెవెల్లోకి వెళ్ళిపోయి ఆ కోడ్ దగ్గరికి వెళ్ళిపోయి లాస్ట్ కోడ్ను కూడా పగల కొట్టేస్తారేమన్న స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక బిగ్ బాస్ ఎట్టా కాదు నేను ఎక్కడ ఆపి, ఎందుకంటే ఆ ఉన్న స్పేస్ తక్కువ. ఆ ఇంత స్పేస్లోనే 12 మంది వెళ్ళి దూరి చేతులు పెట్టాలంటే నెక్స్ట్ లెవెల్లో దెబ్బలు తగిలేస్తూ ఉంటాయి వాళ్ళకి. సరే ఇక్కడ కాదులని చెప్పి పైనుంచి చేస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుని గార్డెన్లోకి పరిగెత్తుకుని తెచ్చుకుని దాచుకుని చేస్తూ ఉంటారు. అయితే మళ్ళీ గత సీజన్లో కూడా ఎప్పుడు ఏంటంటే గోల్డెన్ ఎగ్ అని, బ్లాక్ నెగిటివ్ ఎగ్ అని, రెడ్ ఎగ్ అని, గ్రీన్ ఎగ్ అని ఇట్లాంటివి పెడతా ఉంటాడు. మరి ఈసారి కూడా అలాంటి ఎగ్స్ ఏమైనా పెడితే అవి ఎవరికి వస్తాయి? ఖచ్చితంగా పెడుతుంది. స్వాప్ చేయడం, గేమ్ మార్చడం కోసం అట్లాంటి పెడతా ఉంటాడు. మరి వాటి కోసం కూడా ఏరుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా సేమ్ పరుగులు ఉరుకులు, మొత్తానికి దాదాపు 12 గంటల పాటు నిజంగా వీళ్ళ ఓపికకి మెచ్చుకోవాలి. అందరూ అంత కష్టపడి ఆడుతూ ఉంటారు. సరే ఫైనల్గా చూస్తే ట్విస్ట్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో, ఏ కలర్స్ స్పెషల్ ఎగ్స్ వస్తాయో, పాజిటివ్ ఎగ్స్ ఏమొస్తాయో, నెగిటివ్ ఏమొస్తాయో, బెనిఫిట్స్ తెచ్చేవేమో, ఉన్నది ఊడ్చుకెళ్ళిపోయే ఎగ్స్ ఎవరికి ఏమొస్తాయో దక్కించుకుంటే తెలియదు. కానీ ఇంత కష్టపడిన తర్వాత ఆ ఇచ్చే ట్విస్ట్కి ఏ ఎగ్తో ఎలాంటి ట్విస్ట్లు ఇస్తాడు అనేది కూడా మనం నెక్స్ట్ చూడబోతాను. అయితే అప్పుడు చూసాం కదా మెహబూబ్ అండ్ సోహెల్ కూడా ఎలాంటి టాస్కులు అన్ని బాగా బ్రహ్మాండంగా 2 రోజులు తిండి మానేసి నిద్ర మానేసి అక్కడ ఇక్కడ దోచుకుని చూస్తే సింపుల్గా సుజాత స్వాప్ చేసేసి మొత్తం ఎత్తుకెళ్ళిపోయాయి. వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయిన ఊరి 2 రోజులు ఇంత కష్టపడితే ఈ అమ్మాయి సింపుల్గా ఒక పాయింట్తో మార్చేసింది మన అదృష్టం అంతా అని లెక్క. మరి ఈరోజు ఇంత కష్టపడి ఎగ్స్ తెచ్చుకున్నాక ఆ రెడ్ కానీ గ్రీన్ కానీ ఇట్లా పాజిటివా నెగిటివా గోల్డ్ అలాంటి ఎగ్స్ ద్వారా మళ్ళీ స్వాప్ చేస్తారేమో. అప్పుడు ఏమవుతుంది అంటే అలాంటి ట్విస్ట్ ఇచ్చేటప్పటికి ఫైనల్గా ఈ టాస్క్లో చూసుకుంటే ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎక్కువ మంది కనుక నిఖిల్ టీంలో వాళ్ళే ఓడిపోతారు. మనకి ఫిజికల్ స్ట్రెంత్ అనుకున్నది వాళ్ళది కిట్టి పార్ట్ అనుకుంటే అభయ్ టీంకి జలక్ అయితే వస్తుంది. ఫైనల్గా నిఖిల్ టీంకి అయితే 64 ఎగ్స్ అయితే వస్తే అభయ్ టీంకేమో 34 వరకు వస్తాయి, 32 34 ఎట్లా వస్తాయి. సో మొత్తానికి ఈ రకంగా ఈ టాస్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ ఏంటంటే మరో టాస్క్ కూడా ఇస్తాడు. అదేంటి, నేను మార్నింగ్ వీడియోలోనే చెప్పేవన్నీ ఈ టాస్క్లు ఎట్లా ఉంటాయి, ఎలా ఆడుతున్నారు, ఏం జరగబోతుందని ఇవన్నీ ఇప్పుడు చూస్తా ఉన్నారు. సో అందుకే ఎవ్రీడే నేను మార్నింగ్ మ్యాక్సిమం 9 to 11 ఈ టైంలో ఈ మధ్యలో ఖచ్చితంగా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా ఇంట్రెస్ట్గా చూడండి. హౌస్లో ఈరోజు జరగబోతున్న టాస్కులు ఏంటి, ఏ టాస్కులు ఎవరి స్కోర్ ఎంత, ఎవరి పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఎన్ని గొడవలు అయ్యాయి, ఎవరెవరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, అన్ని ఫుల్ అప్డేట్స్ కలిపి ఆ 9 to 11 ఈ మధ్యలో ఒక వీడియో ఎవ్రీడే అప్లోడ్ చేస్తా ఉన్నా. అది చూస్తే నెక్స్ట్ జరగబోయేవన్నీ కూడా హైలైట్స్ మెయిన్ పాయింట్స్ అన్నీ మీకు చెబుతా. అట్లాగే నెక్స్ట్ టాస్క్ కూడా హోల్స్ చూసి పాయింట్స్ అది రింగ్ మీద ఉంటే ఆ బాల్స్ బ్యాలెన్స్ చేసుకుని బాల్స్ వేస్తారు. అందులో పాయింట్స్ 100, 50, 250, 20 ఇట్లా పాయింట్స్ అన్ని కౌంట్ అయితే ఉంటాయి. మళ్ళీ ఆ టాస్క్లన్నీ అయిపోయినాక సర్కస్, ఇది టాస్క్ ఎట్లా అంటే ఒక సర్కస్ ఫీట్ లాగా ఉంటుంది. చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. ఇది కూడా ఎఫర్ట్స్ అన్నీ పెడతారు. ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే ఈ నిఖిల్ టీం వీళ్ళ డామినేషన్ కనిపిస్తుంది. 60 పాయింట్లు వీళ్ళు తెచ్చుకుంటే అభయ్ టీం నుంచి అయితే వాళ్ళు ఇక్కడ మళ్ళీ వాళ్ళది డామినేషన్ అవుతుంది. అభయ్ టీం వాళ్ళు అయితే ఒక 90 పాయింట్లు తెచ్చుకుంటే నిఖిల్ టీం నుంచి 9 కావచ్చు ఒక 60 పాయింట్లు అయితే సంపాదించుకుంటారు. ఇది మరి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే దీంతో పాటు ఏంటంటే లైవ్లో బిగ్ బాస్ ఏమో 14 గంటలు కిచెన్లో వాడుకోవాలంటే దీనికోసం 7 గంటలు కేటాయించుకుందాం, డివైడ్ చేసుకుందాం, 2 క్లాన్స్ మాట్లాడుకుంటారు. కానీ నిఖిల్ వాళ్ళు చెప్పింది బాగుంది, నాకు అనిపించింది. ఎందుకంటే సోనియా నిఖిల్ వాళ్ళ ప్లాన్ ఏమంటారంటే మీరు గంట మేము గంట అనే బదులు 7 గంటలు కదా వారానికి, సో మీరు ఈ గంట వాడుకుందాం, మీ తర్వాత మేము వాడుకుందాం అనే బదులు 4 బర్నర్స్ ఒకేసారి వాడరు కదా గ్యాస్ స్టవ్ మీద, మీరు 2 వాడితే 2 ఖాళీగా ఉంటాయి కదా, ఆ టైంలో మేము వండుకుంటాం, టైం సేవ్ అవుతుంది. మళ్ళీ మీరు వెయిట్ చేసేంత వరకు మీరు వంట చేసేంత వరకు మేము వెయిట్ చేయడం, మేము వంట చేసినంత మీరు వెయిట్ చేయడం, ఇద్దరికి ఒకేసారి ఆకలేస్తుంది. మీరు ముందు వంట చేస్తామంటారు, మీరు అయిపోయినది మేము ఎదురు చూడడం, ఇవన్నీ వద్దు. లేదా ఒకరికి టీ తాగాలనిపిస్తుంది, మీ గంట సేపు పూర్తి అయితే తప్ప మేము చేయకూడదని తిట్టా ఎందుకు, అలా కాకుండా ఒకేసారి మొదలు పెట్టేద్దాం, కలిసి వాడుకుందాం అని చెబుతారు వాళ్ళు చెప్పిన పాయింట్ అయితే బాగానే ఉంది. ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయకుండా ఆ ఉన్న గంటలోనే అడ్జస్ట్ చేసుకుందాం. బర్నర్స్ 2 వాడతారు లేదా 3 వాడతారు, ఒకటి ఖాళీగా ఉంటుంది కదా, అలాగే మీరు 3 వాడినప్పుడు ఒకటి ఖాళీగా ఉంటే అది మేము వాడతాం, మేము 3 వాడినప్పుడు ఒకటి ఖాళీగా ఉంటే మీరు వాడుకుంటే ఇట్లా చెప్పారు. బట్ వీళ్ళు అభయ్ టీము నబీలు వీళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. వద్దు మీ కుంపట మీదే మా కుంపట మీదే, మీ వంట మీదే మా వంట మాదే, వేరు కాపురం ఇలాగే ఉందామని లెక్క మాట్లాడుతున్నారు. మరి ఇదైతే కొద్దిగా టఫ్గా ఉంటుంది వీళ్ళకి ఈ రేషన్ అనేది, మరి గ్యాస్కి వంట కూడా ఇలా పెట్టడం వల్ల. సో ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ అయితే ఇట్లా ఉండబోతున్నాయి. మొత్తానికి ఫిజికల్ టాస్క్లు, ఈ సర్కస్ ఫీట్లు లాంటి టాస్కులతో హౌస్ మేట్స్ తాలూకా 100% ఎఫర్ట్స్తో రచ్చ లేపుతుంది ప్రభావతి 2.0. మరి మీకేమనిపిస్తుంది? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.
అలాగే ఓటింగ్‌లో మాత్రం ట్విస్ట్‌లు అయితే కనిపిస్తున్నాయి. మరి ఎవరు వెళ్తారంటే అమ్మో! అన్నట్టే ఉంది పరిస్థితి. దాని గురించి నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మిస్ కాకండి.